మరో 3 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో బాణుడు ప్రతాపం చూపుతున్నాడు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. తాజా వాతావరణ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ అధికారిని సునంద ఉన్నారు. మేడం, ఎన్ని రోజులు ఇట్లా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి? ఏ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు ఈ రోజు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఈ యొక్క అధిక ఉష్ణోగ్రతలు అనేవి మొత్తం కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ ఉంటున్నాయి. శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకును, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇంటీరియర్ రీజియన్ అంటే కోస్ట్కి కొంచెం లోపల ఉన్న ప్రతి ప్రాంతంలోనూ కూడాను 40కి దగ్గరగా రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. బాగా కోస్ట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు 38, 30 లెస్ దెన్ 40 డిగ్రీస్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈరోజు కూడాను నిన్న హీట్ వేవ్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అలాగే రేపటి వరకు కూడాను ఈ వడగాలుల యొక్క తీవ్రత అనేది ఉంటుంది. సో ఎల్లో వార్నింగ్స్ మొత్తం కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో ఈరోజు మరియు రేపు కూడాను ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఈరోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం? అంటే మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అన్నిటిలోనూ కూడాను 40 డిగ్రీస్ అండ్ అబవ్ ఉండే అవకాశం ఉంది. 40 డిగ్రీస్ ఇంటీరియర్ రీజియన్స్ ఆఫ్ కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉంటాయి. వేరేస్ పార్వతీపురం అయితే కనుక 40 అండ్ అబవ్ కూడాను నిన్న అయితే చూసుకున్నట్లయితే 42 అలా రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే రాయలసీమలో అయితే మోస్ట్ ఆఫ్ ది ఏరియా అంటే అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఇలాంటి ప్రాంతాలన్నింటిలోనూ కూడాను 42 అండ్ అబవ్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. అలాగే రిమైనింగ్ ప్రాంతాలన్నీ కూడా 40 డిగ్రీస్ అండ్ అబవ్ ఉన్నాయి. కొంత ప్రాంతం మాత్రం ఈవెన్ మోర్ దెన్ 43 కూడా రికార్డ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఏమైనా ఈ టెంపరేచర్స్ 40 అండ్ అబవ్ ఉన్నప్పుడు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. మనం కోస్తా ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాల్లో 40 అండ్ అబవ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక 40కి ఆస్పాస్ దగ్గరగా ఉంటాయి. కాబట్టి టెంపరేచర్స్ బయట ఇలాగా 38 దాటిన తర్వాత నుంచి కూడా మన బాడీ టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఈవెన్ 102 డిగ్రీ ఫారెన్హీట్ నుంచి 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు కూడా ఉంటుంది. ఇంకా కోస్తా ప్రాంతాల్లో ఏంటి అంటే ఎప్పుడైతే ఇలాంటి టెంపరేచర్స్ ఉన్నాయో మనకి ఎక్కువ చెమట వచ్చి మనకి బాడీని కూల్ చేయడానికి ఈ చెమట చాలా ఉపయోగపడుతుంది. సో డిహైడ్రేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ప్రతిరోజు కూడా 4 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడానికి ప్రధాన కారణం ఏంటి మేడం? అంటే ఇప్పుడు డ్రై కండిషన్స్ ఉన్నాయి, పొడి వాతావరణము, తర్వాత క్లియర్ స్కై కండిషన్స్, ఎల్నినో ఎఫెక్ట్, వీటి వలన ఏంటి అంటే టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. మన దగ్గరలో అసలు సిస్టమ్స్ ఏమీ లేకపోవడము, దీంతో డ్రై వెదర్ ఎప్పుడైతే ఉంటుందో సో మనకి క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ సోలార్ రేడియేషన్ మన మీద రావడం కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు ఉంటుంది, అయితే ఎల్నినో ఎఫెక్ట్ కూడా దీనికి కారణము. సో అందుచేత మనకి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రభావం అనేది మే మంత్ వరకు కూడా ఉంటుంది. వన్స్ మాన్సూన్ రాగానే సినారియో అంతా మారుతుంది. అంటే ఎల్నినో ఎఫెక్ట్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో ఒక్కసారి మనకు మాన్సూన్ వస్తే మాత్రం మంచి గుడ్ రెయిన్స్ అయితే ఉంటాయని ఆల్రెడీ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అది ఏపీలో గడిచినటువంటి 24 గంటలుగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 24 గంటల్లో కూడా ఏపీలో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగారు చిట్ 10 టీవీ విశాఖ నుంచి.